అందరికీ నమస్తే. ఈ స్టోరీ చేయడానికి చాలా కష్టపడ్డాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరిచ్చే లైక్ మాకు ఎంతో మోటివేషన్‌గా ఉంటుంది. పరిచయం అనేది 4 అక్షరాల పదమే అయినా ఎంతో మందిని కలుపుతున్న ఒక అద్భుతం. ఒక చిన్న పరిచయం ఎన్నో సంబంధ బాంధవ్యాలకి మూలం అవుతుంది. చిన్న చిన్న పరిచయాలే కొన్ని గొప్ప గొప్ప స్నేహాలుగా, మరికొన్ని ప్రేమగా, మరికొన్ని బంధుత్వాలుగా మారతాయి. పరిచయం అనేది ఒకరి నుండి మరొకరికి, వారి నుండి ఇంకొకరికి అలా అలా పెరుగుతూ పోతూ ఎక్కడో ఉన్న ఒకరిని ఇంకెక్కడో ఉన్న మరొకరిని కలుపుతుంది. అలా ఏర్పడ్డ ఒక చిన్న పరిచయమే నా జీవితానికి ప్రేమను పరిచయం చేసి తనని నా జీవితంలోకి ఆహ్వానించింది. ఈ చిన్న పరిచయం నా జీవితంలో చేసిన మార్పులన్నీ నేను మీతో పంచుకోబోతున్నాను. నేను పీజీ చదువుతున్న రోజులవి. అప్పట్లో నాకు స్నేహితులు అన్న చాలా ఇష్టం. నాకు స్నేహితులు కూడా ఎక్కువే. అమ్మాయి అబ్బాయి అని తేడా లేకుండా స్నేహం చేసేవాడిని. ఎవరికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో అంతే ఇచ్చి అందరితో సంతోషంగా ఉండేవాడిని. నా స్నేహితులకి నేనంటే కూడా అంతే ఇష్టం ఉండేది. కాకపోతే చిన్న చిన్న పరిచయాల ద్వారా కలిసిన వాళ్ళతో నేను ఎక్కువగా ఉండేవాడిని కాదు. వాళ్ళతో స్నేహం చేసేవాడిని కాదు. చిన్న చిన్న పరిచయాలు ఎక్కువ కాలం ఉండవని నమ్మేవాడిని. కానీ నా నమ్మకం నిజం కాదు అని చెప్పడానికి నా జీవితంలోకి వచ్చింది ఒక అమ్మాయి. ఆ అమ్మాయి నా జీవితంలోకి రావటమే కాదు, తనే నా జీవితంగా మారిపోయింది. నాకున్న స్నేహితుల పిచ్చితో నాకు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో స్నేహితులు ఉండేవారు. అందులో ఒక డిపార్ట్మెంటు అమ్మాయితో నా స్నేహం కొంచెం ఎక్కువగానే ఉండేది. తన పేరు లేఖ్య. నా ఖాళీ సమయంలో ఎక్కువగా లేఖ్య దగ్గరికి వెళ్ళి తనతో సమయాన్ని గడిపేవాడిని. నా గురించి, నా జీవితం గురించి ప్రతి ఒక్కటి తనకు తెలుసు. లేఖ్యకి తన ఇంటి వద్ద చిన్ననాటి స్నేహితురాలు కీర్తి ఉండేది. ఇద్దరూ చిన్నప్పటి నుండి చాలా మంచి స్నేహితులు. ఒక్కసారి లేఖ్య కీర్తిని తీసుకుని మా కళాశాలకు వచ్చింది. నేను కీర్తిని మొదటిసారి చూసింది అక్కడే. లేఖ్య తన స్నేహితులు అందరూ కీర్తిని పరిచయం చేసింది. అప్పుడే నాకు తన పరిచయం అయ్యింది. ఆ క్షణం తనని అలానే చూస్తూ ఉండిపోయా. కాసేపటి తర్వాత తను వెళ్ళిపోయింది. ఇక అప్పటి నుండి నా మనసు నాలో లేదు. తనని చూడాలి, మాట్లాడాలి అనే తపన నాలో పెరిగింది. లేఖ్య దగ్గరికి వెళ్ళి తన గురించి తెలుసుకుని ఫోన్ నెంబర్ అడగాలి అనిపించింది. కానీ అలా అడిగిన తర్వాత నా వల్ల వారిద్దరి మధ్య ఏదైనా ఇబ్బంది వచ్చి గొడవ రాకూడదు అని అడగకుండా ఉండిపోయా. అప్పుడప్పుడు కీర్తి మా కళాశాలకు వచ్చేది. వచ్చిన ప్రతిసారి నేను ఏమీ మాట్లాడకుండా తనని చూస్తూ ఉండేవాడిని. తను కూడా ఏమీ మాట్లాడేది కాదు. అలా కొన్ని రోజులు గడిచాయి. అయినా నేను తనని చూడటం, తను నన్ను చూడటంతోనే సరిపోయేది. కొన్ని రోజుల తర్వాత నేను, మా స్నేహితులు లేఖ్య అందరూ కలిసి ఒక చిన్న విహారయాత్రకు వెళ్దామని నిర్ణయించుకున్నాము. అక్కడికి మాతో పాటు కీర్తి కూడా వచ్చేది. తన మధ్య నా మధ్య మాటలు కలిశాయి. మెల్లమెల్లగా మేమిద్దరం మాట్లాడుకోవడం ప్రారంభించాం. మేమందరం ఒకేసారి విహారయాత్రకి వెళ్ళాం. విహారయాత్రలో ఎంతో ఆనందంగా గడిపి తిరిగి ఇంటికి వచ్చేసాం. ఆ విహారయాత్ర నాకు జీవితంలో మర్చిపోలేని ఆనందాన్ని, జ్ఞాపకాల్ని ఇచ్చింది. ఎప్పుడూ కుటుంబంతోని స్నేహితులతో వెళ్ళినా రాని సంతోషం ఎందుకో నాకు తెలియకుండా ఈ విహారయాత్ర నాకు ఇచ్చింది. దానికి కారణం కీర్తి రాకనే అనిపించింది. ఇక బాగా ఆలోచించాను. కీర్తితో నేను చేసిన విహారయాత్ర నాకు అంత సంతోషాన్ని, ఆనందాన్ని, జీవితంలో మర్చిపోలేని జ్ఞాపకాలను ఇచ్చినప్పుడు నేను తన జీవితం మొత్తం కనుక కీర్తితో ఉంటే ఎంతో అద్భుతంగా ఉంటుందో అనిపించింది. తను నాతో ఉన్న అన్ని రోజులు నేను ఎంతో సంతోషంగా ఉన్నాను. అదే తను నాతో జీవితాంతం ఉంటే ఎంకెంత సంతోషంగా ఉంటాను అని నా మనసులో అనిపించింది. ఇక ఆలస్యం చేయకూడదని నేను చెప్పబోయేలోపు కీర్తి నా దగ్గరకు వచ్చి తానే నన్ను ప్రేమిస్తున్నానని, లేఖ్య నిన్ను పరిచయం చేసినప్పుడే నీ గురించి ఏమీ తెలియకుండా నిన్ను ప్రేమించడం మొదలుపెట్టా. అంతేకాదు, మీ కళాశాలకు పదే పదే రావడానికి కారణం కూడా నువ్వే. నిన్ను చూడటానికి, నీతో మాట్లాడడానికి అలా వచ్చేదాన్ని. కానీ ఎందుకో నా వల్ల కాలేదు. ప్రతిరోజు నీ గురించి లేఖ్యని అడిగి తెలుసుకునేదాన్ని. విహారయాత్రలో నీతో గడిపిన ప్రతిరోజు నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. అందుకే సంతోషం నాకు ఈ జీవితాంతం కావాలి అని నిర్ణయించుకున్నాను. నీ దగ్గరికి వచ్చాను. నన్ను పెళ్లి చేసుకుని నాకు ఈ సంతోషం జీవితాంతం ఇస్తావా అని అడిగింది. తను అలా అడిగేసరికి నాకు ఎంతో సంతోషంగా, మనసుకు హాయిగా అనిపించింది. నిజానికి నేను
తనకి ఇదే విషయం చెప్పడానికి వచ్చానని, నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పేశాను. ఇక అలా మా ప్రేమయాత్ర మొదలయ్యింది. నాకు ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. వెంటనే నేను కీర్తి విషయం మా ఇంట్లో చెప్పి మా పెళ్ళికి నా తల్లిదండ్రులను ఒప్పించాను. కానీ కీర్తి ఇంట్లో మాత్రం మా పెళ్ళికి ఒప్పుకోలేదు. అంతేకాదు కీర్తికి మరో సంబంధం తెచ్చి పెళ్లి చేయాలని కూడా చూస్తున్నారు వాళ్ళ తల్లిదండ్రులు. తన తల్లిదండ్రులకు ఎంత చెప్పినా వినకపోయేసరికి ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితిలో కీర్తి ఉండిపోయింది. ఇక నేను నా తల్లిదండ్రుల అండతో కీర్తి దగ్గరికి వెళ్ళి నాతో వస్తావా, పెళ్లి చేసుకుని జీవితాంతం నుంచి సంతోషంగా చూసుకుంటా అని అడిగా. తను నా తల్లిదండ్రులు తెచ్చిన సంబంధం నేను చేసుకోలేను, గడిపితే నీతోనే సంతోషంగా నా జీవితాన్ని పంచుకుంటాను, లేకుంటే నువ్వు లేని జీవితం నాకొద్దు అని చెప్పింది. ఈ విషయం ఇంట్లో వాళ్ళకి చెప్పి తను నాతో పాటు వచ్చేసింది. నా తల్లిదండ్రులు మా ఇద్దరికి పెళ్లి చేశారు. అంతేకాదు తనకు తల్లిదండ్రులు లేని లోటును నేను తెలియకుండా సంతోషంగా చూసుకుంటున్నాను. నన్ను నమ్మి నా కోసం తన తల్లిదండ్రులను కాదు అనుకుని వచ్చింది. తన తల్లిదండ్రులను తిరిగి ఇవ్వలేకపోవచ్చు, కానీ తన జీవితాంతం ఏ కష్టం రాకుండా సంతోషంగా చూసుకుంటా. ఇలా నా జీవితంలో ఏర్పడిన చిన్న పరిచయం కాస్త ప్రేమగా నా జీవితాంతం మారిపోయింది. సంతోషాన్ని ఇస్తూ నాతో జీవితాన్ని హాయిగా ఆనందంతో పంచుకుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ స్టోరీ మీకు ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. రేపటి స్టోరీలో మళ్ళీ కలుద్దాం. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.